హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్. ఈరోజు మనం చరిత్ర పూర్వయుగం గురించి తెలుసుకుందాము. చరిత్ర పూర్వయుగం అంటే జరిగిపోయిన సంఘటనలను తెలియజేసేదే చరిత్ర. అంటే జరిగిపోయిన సంఘటనలను తెలియజేసేదే చరిత్ర ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. ఇది ఇక్కడ హిస్టరీ అనే ఈ పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. హిస్టోరియా అంటే ఏమిటంటే పరిశోధించడం, అన్వేషించడం అని అర్థం. హిస్టోరియా అంటే పరిశోధించడం, అన్వేషించడం అని అర్థం. ఇప్పుడు మనం నోట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చరిత్ర పితామహుడు అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరోడోటస్ను చరిత్ర పితామహుడు అంటారు. ఇతను గ్రీక్ నగరాలలోని హలికర్నాసన్లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడంటే హలికర్నాసన్లో జన్మించాడు. హెరోడోటస్ రచించిన గ్రంథం వచ్చేసి హిస్టోరియా. హెరోడోటస్ రచించిన గ్రంథం వచ్చేసి హిస్టోరియా. ఇది దేని గురించి వివరిస్తుందంటే పారసిక యుద్ధం గురించి వివరిస్తుంది. చరిత్ర అనే పదం వచ్చేసి చర్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. చర్ అనగా నడవడిక అని అర్థం. భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఏమంటారంటే ఇండాలజీ అంటారు. ఏమంటారంటే భారతదేశ చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఏమంటారంటే ఇండాలజీ అంటారు. అదేవిధంగా భారత ఇండాలజీ పితామహుడు ఎవరిని అంటారంటే సర్ జాన్ విలియమ్స్ను భారత ఇండాలజీ పితామహుడు అని అంటారు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. ఓకే, బై.